భారతీయ సినీ ఇండస్ట్రీలో సౌత్ సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా బాహుబలి తర్వాత టాలీవుడ్ సినిమాలకు హిందీలో బాగా ఆదరణ లభిస్తోంది. ఇటీవలి కాలంలో అల్లు అర్జున్ పుష్ప 2 హిందీలో రికార్డు స్థాయి వసూళ్లతో భారీ విజయం దక్కించుకుంది. అయితే బాలీవుడ్ లో సౌత్ సినిమాలకు దక్కుతున్న ఆదరణ పట్ల ఇప్పటికే బాలీవుడ్ కి సంబంధించిన అనేక మంది స్పందించారు. అయితే వారిలో కొందరు పాజిటివ్ గా స్పందించగా మరికొందరు నెగటివ్ గా మాట్లాడి సౌత్ సినిమాలపై వారికి ఉన్న వ్యతిరేకతను వెళ్లగక్కారు. అయితే తాజాగా నేషనల్ అవార్డు విన్నర్ స్టార్ డైరెక్టర్ అనంత్ మహాదేవన్ కూడా ఇలాంటి కాంట్రవర్సీ కామెంట్సే చేశారు. తన దృష్టిలో బాహుబలి, పుష్ప సినిమాలు భారీ విజయాలు కావని ఆయన అన్నారు. ఇటీవల అనంత్ ఓ తమిళ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో దక్కుతున్న ఆదరణ గురించి మాట్లాడారు. మరి ముఖ్యంగా బాహుబలి, పుష్ప సినిమాల గురించి కీలక కామెంట్స్ చేశారు. అయితే ప్రేక్షకులకు మరో చాయిస్ లేకపోవడం వల్లే ఈ సినిమాలు చూశారని అభిప్రాయపడ్డారు. గతంలో బాలీవుడ్ లో మసాలా సినిమాలు ఎక్కువగా వచ్చేవని, కానీ ఇప్పుడు సినిమాలు కాస్త భిన్నంగా ఉన్నాయన్నారు. దీంతో ప్రేక్షకులకు మరో చాయిస్ లేక బాహుబలి, పుష్ప వంటి సినిమాలు చూస్తున్నారని తెలిపారు. అందువల్లే అవి విజయవంతమయ్యాయి తప్ప పుష్పకు మంచి వసూళ్లు వచ్చినంత మాత్రాన అది మంచి సినిమా కాదు అని అనంత్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాగా గత ఏడాది రిలీజ్ అయిన పుష్ప 2 వసూళ్లలో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు నార్త్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 1800 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లు సాధించింది. ఒక్క హిందీలోనే 600 కోట్ల రూపాయల పైనే నెట్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇక 2017లో విడుదలైన ప్రభాస్, రాజమౌళి బాహుబలి కూడా మంచి విజయం దక్కించుకుంది. ఈ సినిమా కూడా వరల్డ్ వైడ్ గా 1300 కోట్ల రూపాయలు గ్రాస్ సాధించింది. అయితే ఇంతటి భారీ విజయాలు దక్కించుకున్న ఇలాంటి సినిమాల పట్ల అనంత్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే వారికి చేతకాక అసహనం వ్యక్తపరుస్తున్నట్లు అనిపించక మానదు.